ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల కాలంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోని శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహువు, చతుర్థంలో కుజగురులు సంచారం చేస్తున్నాడు. అలాగే రవి షష్టమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అలాగే బుధుడు వక్రించాడు. బుధుడు 5వ తేదీ నుంచి వక్రించాడు కాబట్టి ఆయన దృష్టి అంతా కూడా 6వ స్థానం మీద ఉంది. కుంభరాశి వాళ్ళకి 6వ స్థానం మీద ఉంది. అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. అలాగే 17వ తేదీ నుంచి రవి ఆయన ఉదయం 10:29 సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వక్షేత్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల కాలంలో ఇక్కడ మనకి బుధుడు ఆయన వక్రించి ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి, ఆయన వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. ఆ కర్కాటక రాశి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన దృష్టి అంతా కర్కాటక రాశి మీద ఉంది, షష్టమ స్థానం మీద ఉంది. అలాగే రవి కూడా ఆయన సప్తమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి 17వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. ఈ వాత సంబంధమైన సమస్యలు కానీ, ఆకస్మిక కలహాలు కానీ, ఈ బంధు విరోధాలు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 17వ తేదీ నుంచి రవి సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ పొట్టకు సంబంధించిన అనారోగ్య సూచనలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణాల్లో బాగా అలసిపోవటాలు, ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాలు చేయటం, అలాగే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న పనులు సమయానికి మీరు పూర్తి చేయలేకపోవటం, దానివల్ల టెన్షన్ పెరిగిపోవటం, ఒత్తిడి పెరగటం, దానివల్ల మానసికంగా కొంచెం అసంతృప్తిగా ఉండటం, అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా కొన్ని అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే అలాగే మీ భార్యకు కూడా, కళత్రానికి కూడా ఖచ్చితంగా కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మిగతా విషయాల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 11, 12 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంతానంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎలాంటి గొడవలకి కానీ ఘర్షణలకు కానీ దిక్కండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో గొడవలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కలహాలు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత సమయం పాటించి మీరు ముందుకెళ్తే అంత మంచిదవుతుంది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 13వ తేదీ నుంచి 15వ తేదీ ఉదయం వరకు, అంటే ఉదయం 10 గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ 10వ తేదీ ఉదయం వరకు కూడా, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా ఖచ్చితంగా కూడా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది. అలాగే మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, మీరు వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ,
జరుగుతుంది. మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న వస్తువులు కోరుకున్నట్టుగా మీరు అవి సేకరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క తెలివితేటలకి, మీ ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మంచి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం మిగులుతుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది, సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీకు ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. తోటి ఉద్యోగులు కూడా మీకు బాగా సహకరిస్తారు. పై అధికారులు కూడా మీకు బాగా సహకరిస్తారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ లేకపోతే రుణాలు కానీ మీరు కనుక ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాలి. అనుకూలంగా మంజూరు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు ఈ కాలంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 15వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అత్యద్భుతంగా అంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతమైన మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అత్యంత సునాయాసంగా పూర్తవుతుంది. అత్యంత సునాయాసంగా పూర్తవటం వల్ల మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు, ఉత్తేజంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఖచ్చితంగా లాభిస్తుంది. ఏ పని చేసినా కూడా దాని నుంచి ఏదో విధంగా మీరు లాభాలను పొందుతారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 17వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 19వ తేదీ వరకు కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతో కూడా మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుంది. బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలని, అవమానించాలనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కాలంలో ఖచ్చితంగా కూడా మీకు కొంచెం లేజినెస్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు పెట్టాలి, కానీ విపరీతంగా ఖర్చులు పెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్గా సానుకూల దృక్పథంతో ఆలోచించి ముందుకెళ్ళాలి, కానీ నెగటివ్ థింకింగ్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వకూడదు. అలాగే 20వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శారీరక సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువుల్ని మీరు సేకరించుకోవటం కానీ, లేకపోతే మిమ్మల్ని నచ్చిన వాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మీకు బహుమతులుగా ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల కాలంలో హెల్త్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే బుధ జపం మీరు చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన ఈ ఉపచారాలను చేయండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.